పూర్వీకులు ఎప్పుడో దేవ దర్శనం పొంది ఆనాడే దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మానవ జాతి కోసము పాప పరిహార్థమైన బలిగా మార్చబడటానికి పశువు ఆ అగ్ని పశువుగాను ఆ పశువు యజ్ఞముగాను మార్చబడ్డాడట. ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, వేదము సాక్ష్యం ఇస్తుంది. శుక్కుల యజుర్వేద సంహిత పేజీ నెంబరు 253 పేజీలో పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి, ఇందుకు దేవతలే సాక్ష్యని శుక్కుల యజుర్వేద సంహిత సాక్ష్యం ఇచ్చింది. ఇదే మాట పరిశుద్ధ గ్రంథము కూడా సాక్ష్యం ఇచ్చింది. లోక పాపములను మోయటానికి వస్తున్న దేవుని గొర్రెపిల్ల అడుగో అని యోహాను సాక్ష్యం ఇచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము కూడా సాక్ష్యం ఇచ్చింది. లేవి కాండము 6వ అధ్యాయము 26వ వచనం కూడా సాక్ష్యం ఇచ్చింది. పస్కా పశువు వధింపబడటానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి, పాపమనే దాస్యమనే కాడి కింద ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధులుగాను పవిత్రులుగాను మనల్ని తీర్చడానికి ఆ మహోన్నతుడు వచ్చాడు. నేనన్నాను, సిలువ మీద 3 మేకులు తీసుకోలేని వాడు నన్ను కాపాడతాడా అని. లేదు, ఈరోజు నా యొక్క భారతదేశ ప్రజలు కూడా చాలా మందిలో ఈ భావన ఉంది, చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది. మా దేవతలకి మేము ఆరాధిస్తున్న వారికి సోలాలు ఉన్నాయి కదా, ఖడ్గాలు ఉన్నాయి కదా, యేసు ప్రభు చేతిలో ఏమీ లేదు, నన్ను ఎలా కాపాడుతాడని ఈ అభిప్రాయము ఇప్పటికీ ఉంది. దానికి ఒక శ్లోకము ఇలాగ చెప్పబడి ఉంది: అజ్ఞానం అహం భవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో చీకటిలో కూర్చున్న మానవునికి చీకటే నిజమని వెలుగని భ్రమపడుతూ ఉన్నారు. నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వెలుగే మానవ జాతి అంతటి కోసము బలిదానముగా వచ్చి, ఆ వెలుగే శరీరమును ధరించి, ఆ వెలుగే మానవ జాతి అంతటి కోసమును పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము అనుగ్రహింపబడటానికి ఆ వెలుగే, పరిశుద్ధమైన ఆ వెలుగు, పవిత్రమైన ఆ వెలుగు శరీరము ధరించి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు అంటే పాపులమైన మనమందరి కోసమును ప్రాణం పెట్టాడు. ఎవరున్నారండి ఇంతగా ప్రేమించేవాళ్ళు? ఓ భార్య భర్తను ప్రేమిస్తుంది, భర్త భార్యను ప్రేమిస్తాడు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. ఎందుకంటే అది ఒక రక్త సంబంధమును బట్టి. ఇంకా ఎంతవరకు ఈ ప్రేమ అనురాగాలు అంటే కొద్ది మట్టుకే. భర్తకి ఏదన్నా వ్యాధి వచ్చినా, లేదా భార్యకి ఏదన్నా వ్యాధి వచ్చినా భర్త ప్రేమ, భార్య ప్రేమ, అక్కడ నిజమైన ప్రేమ బయటకు వచ్చింది. తల్లిదండ్రులు కూడా అంతే. ఈ లోకమే మాయ, రంగుల ప్రపంచం. ఈ బాంధవ్యాలు, బంధాలు, రథ సంబంధాలు ఎంతవరకు ఇది నిజమా? ఇది వాస్తవమేనా? ఇది శాశ్వతమేనా? కోట్లకు పరిగెత్తిన వాడు కూడా కొంచెం కూడా తను ఎంత తీసుకొని పోలేడు. కానీ లోకములో మనల్ని ప్రేమించేవారు ఉన్నారు, మనల్ని ప్రేమించేవారు ఉన్నారు. కానీ యేసు వలె మన పాప దోషములను మోసిన వారు ఎవరూ లేరండి. నీకు నీవే విమర్శించుకో, నాకు నేనే విమర్శించుకోవాలి. అలా చేసి ఆయన శరీరమును, ఆయన రక్తమును నువ్వు సేకరించాలి. ఒకవేళ అయోగ్యంగా చేయవేస్తే ఇందువలనే అనేకులు బలహీనులను, రోగులను చాలా మంది నిద్రిస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా అయోగ్యంగా చేయవేస్తే చనిపోతారట. అది రొట్టె ముక్కలాగానే ఉంది. ద్రాక్షారసమే అనుకుంటే ఏదో ఒక టాబ్లెట్ లాగా, ఒక బెల్లలాగా వేసుకుంటే ఆచారబద్ధం అయిపోతుంది.
అందుకే భక్తుడు దైవజనుడు మిమ్మల్ని పురుకొలిపి మీకు పశ్చాత్తాపం కలిగించిన తర్వాత కన్నీటితో ఆయన శరీరములు రక్తములు స్వీకరించాలి. లేని వెడల బలహీనులుగా మార్చబడతారు. రోగాలు వస్తాయి. చాలా మంది నిద్రిష్టం అంటే బైబిల్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే చనిపోవుట, చచ్చిపోతారట. ఇది ఇసమ కాదు. అయోగ్యంగా చేయవేస్తే ఇసముగా మారుతుంది. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న వేళ తీర్పు పొందుకుపోదుము అన్నది లేఖనం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బల్ల సమీపించాల్సిన వారందరూ కూడా బాప్తిసం పొందిన వారందరూ పైకి లేచి నిలబడండి. మీ వద్దకు ప్రభు బల్లారాధన మీ వద్దకి పైచారకులు తీసుకొస్తారు.